రాజమండ్రి వ్యూవర్స్ కాలనీలో సమన్వయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్లినిక్ ప్రారంభించారు. సమాజానికి తమ వంతు బాధ్యతగా నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో సుధా కొమ్ము, డాక్టర్ జేమ్స్ కొమ్ము ఈ క్లినిక్ ఏర్పాటు చేశారు. అనుభవజ్ఞులైన ప్రముఖ వైద్యుల సహకారంతో సమాజ సేవలో భాగంగా ఈ క్లినిక్ నిర్వహించబడుతుందని తెలిపారు. ఉచిత ఓపీ సౌకర్యంతో పాటు వివిధ వ్యాధులకు సంబంధించిన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. సమాజంలోని ప్రతి వర్గానికి అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించాలనే సంకల్పంతో ఈ క్లినిక్ ప్రారంభించామని సుధా కొమ్ము, డాక్టర్ జేమ్స్ కొమ్ము తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజారోగ్యానికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. సమన్వయి ఫౌండేషన్ అధ్యక్షురాలు సుధా కొమ్ము, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జేమ్స్ కొమ్ములను స్థానిక ప్రజలు అభినందించారు. వ్యక్తిగత పేర్లతో క్లినిక్ నిర్వహించకుండా సమన్వయ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను చేపట్టడం వారి సామాజిక బాధ్యతను చాటుతోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమన్వయ ఫౌండేషన్ స్థాపించి 5 సంవత్సరాలైంది. డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఒక హెల్త్ క్లినిక్ హాస్పిటల్ కట్టాలనే ఉద్దేశంతో స్టార్టింగ్ స్టేజ్ అన్నారు. హెల్త్ క్లినిక్ అనేది స్టార్ట్ చేసింది. చాలా మంచి స్పందన వచ్చింది. చాలా మంది ఆర్టిస్ట్ వచ్చారు. చాలా అద్భుతమైనటువంటి పార్టిసిపేట్ చేస్తున్నారు. భాగస్వామ్యం అవుతున్నారు. చాలా సంతోషం ఉంది. మరి బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ మై బిలవ్డ్ వైఫ్ ఆవిడ అనుకున్నటువంటి డ్రీమ్ని తీసుకెళ్ళడానికి నేను ప్రతి సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహపడుతున్నాను. మేము అమెరికాలో 29 years ఉంచుకున్నాం. అయినప్పుడు కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎంతో మంది పేదలకు ఒక చక్కటి వైద్యం అందించాలి. అండ్ ప్రివెంటివ్ కేర్ ఎవరికైతే వాళ్ళకి బాడీస్ తెలియదు వాళ్ళకు కూడా జ్ఞానం ఇవ్వాలని ఆలోచనతో ఈ యొక్క అద్భుతమైనటువంటి యొక్క ప్రస్థానం జరుగుతుంది. మరి దాన్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాకు అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనము ఎందుకోసం అయితే ఇక్కడ అందరం గ్యాదర్ అయి ఉన్నాం అనేది మీకు అందరికీ తెలుసు. సమన్వయ ఫౌండేషన్, ఈ సమన్వయ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఈరోజు 5 years అవుతుంది. ఈ 5 yearsలో చాలా కార్యక్రమాలు చేశాము. మధ్యలో కోవిడ్ రావడం, కొంచెం గ్యాప్ తీసుకోవడం, ఆ గ్యాప్లో కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. సోషల్ సర్వీసెస్ దీని పర్పస్ ఏంటంటే పూర్ పీపుల్కి, అలాగే పూర్ స్టూడెంట్స్కి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, మెడికల్ రీచ్ అవ్వని వాళ్ళకి అందించాలనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం. ఇది ఒక డ్రీమ్. ఎప్పటి నుంచో చేయాలి, సర్వీస్ చేయాలి. పీపుల్ యుఎస్లో ఉంటున్నాము, అక్కడి నుంచి మన కంట్రీకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ సమన్వయ ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్నాం. అంతకుముందే మేము డయానా ఫౌండేషన్ అని 98లో స్టార్ట్ చేసి రన్ చేయడం జరిగింది. అది కొన్ని కారణాల వల్ల అది మూతపడటం జరిగింది. హెల్త్ క్లినిక్ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే మొదటిగా డాక్టర్ జేమ్స్ వాటర్, ఆయన మా బావగారు కూడానండి, అంటే మా చెల్లి హస్బెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డాక్టర్గా, అంటే పేపర్ మిల్లో మెడికల్ ఆఫీసర్గా చేస్తూ, ఆ తర్వాత పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా చేసి రిటైర్డ్ అయ్యి ఖాళీగా ఉంటున్నానని చెప్పేసి ఫస్ట్ ఇది ఖాళీగా ఉండకూడదు అని చెప్పి ఈ ఆలోచన ఫస్ట్ నా ద్వారా నా గురించి వచ్చింది దానికి. మేము దానికి మా బావగారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అయితే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మీకు తెలుసు హాస్పిటల్స్ ఇవన్నీ కూడా ఎలాగ కమర్షియల్గా ఉన్నారో కొన్ని హాస్పిటల్స్. అయితే అందరు పేషెంట్లు కూడా అలాంటి హాస్పిటల్ నుంచి సఫర్ అవ్వకుండా ఉండాలని దాని గురించి కూడా ఈ సమన్వయ హెల్త్ క్లినిక్ అనేది ఏర్పడిందండి. ఆ ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ కంగ్రాచులేషన్స్ టు అవర్ టీమ్ ఆఫ్ సమన్వయ ఫౌండేషన్.
అంటే సమన్వయి అంటే కోఆర్డినేషన్, అంటే మీకు ఈ టీంకి కూడా ఒక చక్కటి కోఆర్డినేషన్ ఉండాలనే ఉద్దేశం మెయిన్. కాబట్టి మరి శ్యామేల్ బాబు గారు చెప్పినట్టు, డాక్టర్ గారు గారు చెప్పినట్టు, మా బావగారి గురించి చెప్పాలంటే నాకంటే మీరు చాలా ఎక్కువగా చెప్పారు. మీ ద్వారా నేను తెలుసుకున్నాను ఆయన గురించి ఇప్పుడు. కాబట్టి మీరందరూ ఈ క్లినిక్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. తత్వం ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరికీ మీ అందరికీ తెలుసు, అంటే నాట్ టు క్రిటిసైజ్ ఎనీబడి, హెల్త్లో డాక్టర్లు అంటే దేవుళ్ళు, అవును కదా. అలాంటిది కొంతవరకు అందరూ అంటలేదు కానీ కొంతవరకు జరుగుతుంది, కమర్షియల్ అయిపోయింది. చాలామంది బాధపడుతున్నారు. ఈ తరుణంలో ఇలాంటి టైంలో సర్వీస్ రూపంలో అందరినీ ఆరోగ్యంగా ఉంచడానికి మేము కూడా ఉన్నాం అని చెప్పేసి జేమ్స్ గారు, సుధాకర్ గారు అంతా కలిసి ఒక సమన్వయ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం, దాని ద్వారా ప్రజలకి ఆరోగ్యాన్ని ఇద్దాం, ప్రజలు ఆరోగ్యంగా ఉంచుదాం అన్న ఒక సంకల్పానికి మనందరం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సమన్వయ ఫౌండేషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అక్రాస్ ఏపీ తెలంగాణలకి రీచ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.